కూడా నేను కూడా ఊరుకుంటాం. నిజాం లెక్క కాదు మేము, నీ లెక్క నిజాం ఒకటోళ్ళం కాదు. దయచేసి ఫుల్ రెస్ట్ లో ఉన్నావు నువ్వు. ఒక్కసారి సినిమా చూడు, పక్కా సినిమా చూడు. రజాకర్ సినిమా చూసిన తర్వాత ట్వీట్ చేయి, నిజాం మంచోళ్ళని ట్వీట్ చేయి, రజాకర్ మంచోళ్ళని ట్వీట్ చేయి, ట్వీట్ చేయి. ట్వీట్ చేస్తే అప్పుడు నిజాం సమాజ్ వద్ద సిగ్గు లేకుండా నువ్వు మోకరినావు కదా, పెట్టాలి. తెలంగాణ ఈ సినిమా చూసిన, రజాకర్ సినిమా చూసిన ప్రతి యువకుడు కూడా, ప్రతి యువతి కూడా ఇవాళ కేసీఆర్ ఆ రోజు ప్రభుత్వం ఏర్పడిన నిర్లజ్జగా నిస్సుగుగా బరిజగించి ఇవాళ నిజాం సమాజ్ వద్ద మోకరిల ఫోటోను ట్రోల్ చేయండి. ఇవాళ సిగ్గుండాల వాళ్ళకి, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కేసీఆర్ కు బుద్ధి రావాలి. దీంతో ఆ నిజాం సమాజ్ వద్ద మోకరిల ఫోటోను అందరూ సోషల్ మీడియా ద్వారా తప్పకుండా ట్రోల్ చేయాలి, సర్క్యులేట్ చేయాలి, తప్పకుండా సర్క్యులేట్ చేయాలి. బుద్ధి వస్తుంది 2 రోజులకు. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడకుండా వస్తుంది. ఎంత బాధ అనిపించిందంటే ఇవాళ రజాకర్ సినిమా చూసినాక ఇంకా బాధ అనిపిస్తున్నది. అరే నిజాం గొప్పోడు అంటారు, ఎవరు గొప్పోడు, ఏడ గొప్పోడు, రజాకర్ గొప్పోడు అంటారు. అందుకే రజాకర్ల వారసత్వ పార్టీ ఎంఐఎం పార్టీతోని ఇవాళ గతంలో బీఆర్ఎస్ పార్టీ కలిసి తిరిగింది. మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెట్టపట్టాల్సుకొని తిరిగే ప్రయత్నం చేస్తున్నది. రజాకర్ల వారసత్వ పార్టీ ఎంఐఎం పార్టీ కట్టేయాలి. ఇద్దరు ఓవైసీ కట్టేసి సినిమా చూపట్టాలి, వాళ్ళిద్దరం కట్టేసి సినిమా చూపట్టాలి. ఓల్డ్ సిటీలో కూడా సినిమా నడవాలి. నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, నిజంగా మీ సెక్యులర్ ప్రభుత్వం అయితే ఓల్డ్ సిటీలో చార్మినార్ దగ్గర రజాకర్ సినిమా చూపెట్టాలి, ప్రొజెక్టర్ పెట్టాలి, స్క్రీన్లు పెట్టాలి. స్క్రీన్లు పెట్టి రజాకర్ల వారసుల పార్టీ అనే ఎంఐఎం పార్టీ నాయకులకు కట్టే చూపెట్టాలి. అలా చార్మినార్ దగ్గర, మా భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర చూపెడితే అప్పటి నుంచి ఏమైనా చరిత్ర తెలుస్తుంది. మళ్ళా ఈ సినిమాను చూసి ఇదిగో సృష్టించారు ఇవన్నీ అంటే ఎవరు పడుచుకోరు. ఇది వాస్తవ చరిత్రను సమాజానికి చూపెట్టేటువంటి ఒక మంచి సినిమా రజాకర్ సినిమా. కాబట్టి దీన్ని అందరూ ప్రోత్సహించాలి, అందరు సహకరించాలి. ఇటువంటి డైరెక్టర్లను, ఇటువంటి నిర్మాతలను, ఇటువంటి నటీనటులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. వీళ్ళని కాపాడుకునేటువంటి బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉంది. ప్రోత్సహించాల్సిన బాధ్యత